కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఉద్యమం చేయలే. ఈ కిషన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఎక్కడ ఉద్యమం చేసినటువంటి పరిస్థితులు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మహేష్ గౌడ్ మాటలు, ఇంకో మాటలు ఎవరు కేసీఆర్ గారు మాట్లాడితే ఏమైనా మాట్లాడితే నడుస్తుందని మాట్లాడుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడు ఊరుకోడు. ఉద్యమకారులు మళ్ళీ ఒకసారి ఉగ్రరూపం చూపించినామంటే మహేష్ గౌడ్ నువ్వు ఉండవు. ఎందుకంటే ఏంటంటే పరిస్థితి తెలుసు. కేసీఆర్ గురించి నువ్వు తప్పు మాటలు ఎట్లా మాట్లాడతారండి? కేసీఆర్ గారే ఉద్యమం చేయకపోతే, కేసీఆర్ గారే దీక్ష చేయకపోతే, కేసీఆర్ గారే 2001లో పార్టీ పెట్టకపోతే, 2001 పార్టీ పెట్టి 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ఎలక్షన్ల ముందు జై తెలంగాణ అన్న నాయకులు ఎలక్షన్ల తర్వాత వీళ్ళు నై తెలంగాణ అంటారు అని చెప్పే కదా 2004 కావచ్చు, 9 కావచ్చు. ఈ 2 ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ గారు దీక్ష పోయింది కదా. వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? కేసీఆర్ గారు ఆ తర్వాతనే కదా 2 ఎలక్షన్లు కొట్టాడు. జై తెలంగాణ ఎలక్షన్ ముందు జై తెలంగాణ అన్నారు, ఎలక్షన్ల తర్వాత నై తెలంగాణ అన్నారు. కాబట్టి వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి ఒక నినాదంతో 2009 నవంబర్ 29 దీక్ష చేస్తే 2009 డిసెంబర్ 9వ తారీఖు ఏర్పడినటువంటి రోడే తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చిదంబరం గారు చెప్తేనే ఇవాళ విజయ దివాస్గా జరుపుకుంటాం. కాబట్టి ఇవాళ ప్రక్రియ వచ్చిందంటేనే కేసీఆర్ గారు దీక్ష వల్లనే కదా. కాబట్టి తెలంగాణలో ఇలా డిసెంబర్ 9 అయినా, నవంబర్ 29 అయినా, జూన్ 2 అయినా ఇవన్నీ కూడా కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్లనే ఇవన్నీ జరిగినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.